ఓం నారాయణ ఆదినారాయణ. నేను దర్శించిన మహాత్ముడు అవధూత శ్రీ వెంకయ్య స్వామి. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయం 8 త్రికాలజ్ఞుడు, 2వ భాగం. ఒకసారి ఒక భక్తుడు స్వామితో, స్వామి, హస్తకార్తెలో జొన్న వేస్తాను అన్నారు. స్వామి, ఊళ్ళో జొన్నలన్నీ నీవే కదయ్యా అన్నారు. దాని అర్థమేమిటో అతడు ఆయన్ని అడగలేదు. గ్రామం అంతటిలో తన ఒక్కడికే పండుతుందనుకుని జొన్న పైరు పెట్టాడు. అతడికి మాత్రమే గింజ కూడా పండకుండా తక్కిన రైతులందరికీ బాగా పండింది. అతడు సంవత్సరం పొడుగున అడిగిన వాళ్ళని అడగకుండా గ్రామస్తులందరినీ జొన్నలు అడిగి తెచ్చుకు తిన్నాడు. ఊళ్ళోని జొన్నలన్నీ అతనివే అన్న స్వామి మాటలకు అర్థం వివేకం చెబుతుంది, కానీ ఆశ చెప్పలేదు. నాగలేటూరులో రైతులు స్వామిని దర్శించి, స్వామి, జొన్న పైరు పెట్టుకున్నాము, బాగా పండుతుందా అన్నారు. కర్రకు 2 కదయ్యా అన్నారు స్వామి. 10 రోజులలో కర్రకు 2 పురుగుల చొప్పున పడి అందరి పైర్లు పాడైపోయాయి. గొలగముడి ఎస్కే మస్తాన్ తండ్రి బయటకు వెళ్ళిన కొద్దిసేపట్లో బ్రహ్మాండమైన వర్షం కురిసి వెల్లువలై పారింది. ఆ వృద్ధుడు 3 రోజులైనా రాకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికించారు. కనిపించకపోయేసరికి స్వామిని అడిగారు. ఆయన వేషం మార్చుకున్నాడు కదయ్యా, రేపు పంజరం తెస్తాడు అన్నారు స్వామి. తెల్లవారి ఆ ఊరి చెరువులో శవం తేలింది. దాని మాంసమంతా చేపలు తిని కేవలం అస్థిపంజరం మిగిలింది. దానిపైనున్న గుడ్డలను బట్టి శవాన్ని గుర్తుపట్టారు. శరీరం నశించిన అతడు మళ్ళీ జన్మించాడని సూచించారు స్వామి. ఒకరోజు ఋషికేశ్లోని శివానంద ఆశ్రమం నుండి చిదానంద స్వామి, దేవానంద స్వామి, మాధవానంద స్వామి స్వామి దర్శనానికి వస్తున్నారని తెలిసి వారిని చూడ్డానికి జనం తండోపతండాలుగా వచ్చారు. సాయంత్రం 4:30 గంటలైనా ఆ స్వాములు రాలేదని జనమంతా నిరుత్సాహపడుతుంటే, స్వామి, వస్తున్నారయ్యా, ఇంకా గంటలు కాలేదు అన్నారు. కొద్దిసేపట్లో వాళ్ళు కారులో వచ్చి స్వామికి నమస్కరించి తాము తెచ్చిన తీపి పదార్థం తినమని ప్రార్థించారు. స్వామి, అయ్యా, అది తింటే విషం తిన్నట్లే కదయ్యా, ఇంతమంది ఇక్కడున్నారు, వీరందరికీ పెడితే నాకు పెట్టినట్లే అన్నారు. ఆ మాట వింటూనే శ్రీ చిదానంద స్వామి స్వామికి నమస్కరించారు. స్వామి, త్వరలో సముద్రం దాటిపోతావు అన్నారు ఆ స్వామితో. తర్వాత చిదానంద స్వామి తమ ఆశ్రమం చేరేసరికి అమెరికా నుండి ఆహ్వానం వారి కోసం ఎదురు చూస్తున్నది. ఒకసారి స్వామి వేరే గ్రామాలకు వెళ్ళారు. తూపిలి పిచ్చమ్మ ఆశ్రమంలో భజన ఏర్పాటు చేసుకున్నది. స్వామి తమ సేవకులతో, ఆశ్రమంలో భజన భలే జరుగుతుండ్లా అయ్యా, అక్కడికి పోవద్దా అని బయలుదేరి భజన రోజుకు ఆశ్రమం చేరుకున్నారు. కాటన్ రెడ్డి సుబ్బరామరెడ్డి అతని భార్య చనిపోయాక మనస్థిమితం లేక బాధపడ్డాడు. అప్పుడు అతని స్నేహితుడు అతనిని స్వామి వద్దకు తీసుకొచ్చాడు. అతనికి అక్కడ శాంతి కలిగి తరచూ స్వామిని దర్శించేవాడు. ఒకరోజు అతడు గుండానికి టెంకాయ కొట్టబోతే స్వామి, అయ్యా, అతనికి అంటూ అక్కడ కొట్టకూడదు అన్నారు. అతడికి ఏమీ అర్థం కాలేదు. కొద్దిసేపట్లో ఆయన కోడలు చనిపోయినట్లు తెలిసింది. మరొకసారి అతడే ఇంటికి వెళ్ళడానికి సెలవు కోరినప్పుడు స్వామి, అయ్యా, ఎట్లా పోయిన వాడివి అట్లాగే రావాలి, కంటతడి పెట్టకూడదు అన్నారు. అతడికి ఏమీ అర్థం కాలేదు. ఇల్లు చేరిన 2 గంటలలో అతని కొడుకు చనిపోయాడు. ఒకప్పుడు ఈయన కొడుకు సుబ్బారెడ్డి వివాహమయ్యి 8 సంవత్సరాలు గడిచినా సంతతి కలగలేదని స్వామిని దర్శించాడు. స్వామి మొదట అతనికి సంతానం లేదని చెప్పారు. కానీ తర్వాత అతని తమ్ముడు, మరదలు అంటే పైన చెప్పిన వాళ్ళు, వారిద్దరూ చనిపోయాక తిరిగి వాళ్ళు సుబ్బారెడ్డికి పుడతారని చెప్పారు స్వామి. పూర్వం ఆయన చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు చెప్పడం వలన అతనికి స్వామిపై విశ్వాసం తొలగి ఆయనను విమర్శించేవాడు. ఆయన 2వసారి చెప్పినట్లు పిల్లలు కలిగినా అతని మనసు సమాధానపడలేదు. ఒకరోజు అతని తండ్రితో స్వామి, అయ్యా, నీ కొడుకు నెత్తిన దబరుతో కూలోళ్లకు అన్నం తీసుకుని చేలోకి పోతున్నాడు అని చెప్పారు. తర్వాత ఆయన విచారిస్తే తన ఇంటి దగ్గర ఆ సమయానికి అలానే జరిగిందని తెలిసింది. సద్గురువులు ఎప్పుడూ మనలను మరవరు. వారిని మనం గుర్తుపెట్టుకోలేకనే ఇన్ని బాధలు పడేది. సుబ్బారెడ్డికి భక్తి లేదని అతని తండ్రి వివరిస్తే స్వామి, అతను నీకంటే గొప్పవాడవుతాడులేయ్యా అన్నారు.
సుబ్బారెడ్డి చేతికి అధికారం వచ్చాక అతడు 22 ఎకరాల మెట్టభూమి అమ్మదలచానని చెబితే, స్వామి, వచ్చే కాలంలో లక్షలు విలువలు చేస్తుంది, ఏమి శనిపట్టి అమ్ముతున్నావయ్యా అన్నారు. కానీ అతడు మూర్ఖించి ఎకరం 500 రూపాయలకు అమ్మేశాడు. ఈనాడది ₹1,00,000 విలువ చేస్తుంది. మరొకప్పుడు ఇతడు తన మాగాణి ఇంకొకరికిచ్చి వారి మాగాణి ఇతడు తీసుకోదలిచాడు. స్వామి, మాగాణి మారిస్తే నాన్న ఆగచాట్లు పడతాడు, చెప్పినా వినడు, కర్మ బలీయంగా ఉన్నది, ఏమి చేస్తాము అని సేవకులతో చెప్పారు. ఆయన మాట వినకుండా అలా చేయడం వలన 3 సంవత్సరాలు పంట పండక అతడు 20,000 రూపాయలు అప్పు చేయవలసి వచ్చింది. ఎన్నో చింతలకు గురైనాడు. తర్వాత 10,000 రూపాయలు ఇచ్చి తన మాగాణి తాను తీసుకున్నప్పటి నుండి అన్ని విధాలా బాగుపడ్డాడు. అతని తండ్రిపై ప్రేమతో అతనిని కూడా ఆదరించారు స్వామి. ఒకసారి సుబ్బారెడ్డి తలుపూరులో స్వామి వద్దనున్న తండ్రికి బియ్యం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతనితో స్వామి, ఇతనికి కోళ్ల పాపం ఆవరించింది, 3 రోజులు కోమటి ఇంట అన్నం తింటే పోతుంది అని చీటీ వ్రాయించిచ్చారు. తను వారానికి 4 సార్లు కోడి మాంసం తింటానని స్వామితో తన తండ్రి చెప్పాడనుకొని తండ్రిపైన స్వామిపైన కోపగించుకున్నాడు అతను. ఆ విషయం తెలిసి స్వామి, అయ్యా, నెల రోజుల్లో ఆయనకే తెలిసి మన దగ్గరకు వస్తాడులే అని అతడి తండ్రితో చెప్పారు. సరిగ్గా 4 రోజులకు సుబ్బారెడ్డికి కోడి మాంసం తింటే కడుపు నొప్పి, విరోచనాలు వచ్చేవి. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. అతడు పసికర్ల రోగిలాగా తయారయ్యాడు. అతనిని స్వామికి చూపిస్తే స్వామి పకపక నవ్వి, అయ్యా, పొద్దుగూకుతుంది, 3 ముద్దలు మిరియాల పొడి కలిపిన అన్నం పెట్టండి, పోతుంది అన్నారు. ఆ చికిత్స అమోఘంగా పనిచేసింది. అటు తర్వాత అతడికి కోడి మాంసం అంటేనే అసహ్యం పుట్టింది. ఒకప్పుడు ఇతడి తండ్రికి విరోచనాలై మరణావస్థలో ఆసుపత్రికి తీసుకుపోతున్నారు. అతడు స్వామి వద్ద చీటీ వ్రాయించుకొస్తే తప్ప ఆసుపత్రికి పోనన్నాడు. సుబ్బారెడ్డికి స్వామి వద్దకు వెళ్ళక తప్పలేదు. ఆ మాట వింటూనే స్వామి తిరిగి పకపకా నవ్వి, ఆయనకేమయ్యా, ఆయన ఆసుపత్రికి పోడే, ఈయన పోయేతలికి అన్నం తింటుండ్లా అని చెప్పి చీటీ వ్రాయించిచ్చారు. సుబ్బారెడ్డి ఇల్లు చేరేసరికి తండ్రి తప్పక చనిపోయి ఉంటాడని అనుకున్నాడు. కానీ స్వామి చెప్పినట్లుగా నిజంగానే జబ్బు తగ్గిపోయి అన్నం తింటున్నాడు. మరొకప్పుడు వీళ్ళ బర్రెలు తప్పిపోయి 10 రోజులు వెతికినా దొరకలేదు. చివరికి స్వామికి చెబితే వాళ్లకు కాళ్ల తిప్పట కర్మ ఉండి తిరిగారు. 4వ మైలలో బర్రెలను కట్టేసి మేపుతున్నారు, 2 రూపాయలు ఇస్తే తోలి పెడతారు అన్నారు. అచంచలమైన విశ్వాసంతో వారి సేద్యగాడికి 2 రూపాయలు ఇచ్చి 4వ మైలుకు పంపారు. బర్రెలు అక్కడ ఉండటమే కాక వాటిని వీరింటి వద్దకు తోలడానికి 2 రూపాయలే తీసుకున్నారు వారు. సుమారు 14 సంవత్సరాల సమయమంతా వారి సేవలో గడిపిన ఇతని తండ్రి సుబ్బరామరెడ్డిపై స్వామికి ఎంతో ప్రీతి. సేవకులందరూ సంకటి తింటున్నా స్వామి అతనికి మాత్రం బరెన్నం తెప్పించి పెట్టేవారు. పెనుకుర్తిలో నీరు లేక పైరులన్నీ ఎండిపోతుంటే అందరూ పైర్లు వృధా కాకుండా కోసి పశువులకు మేతగా వేస్తున్నారు. తాను కూడా అలానే చేయమంటారేమోనని అడగడానికి కారి రామస్వామి అన్నం మూట తీసుకొని వచ్చాడు. స్వామి ఆ మూట తీసుకొని తమ అన్నం అతనికిచ్చారు. పొలం విషయం అడిగితే అతనితో ఇలా చెప్పారు, అలా చేయవద్దయ్యా, వేరులో చెమ్మ ఉన్నది, 3వ రోజు వాన వస్తుంది, బురదలో కోయాలి, పైరు కోయవద్దు అన్నారు. ఆయన చెప్పినట్లే మంచి రోహిణీ కార్తెలో నడి చెరువులో వర్షం కురిసింది. అప్పటికే అందరూ పైర్లు కోసి పశువులకు వేసేశారు కనుక వారందరూ నష్టపోయారు. ఇతని పొలానికి మాత్రం నీరు పారి దివ్యంగా పండింది. స్వామి ఈ పైరు సంగతి చెప్పినప్పుడే రామస్వామి తన కుమార్తె వివాహం వద్దంటున్నదని స్వామికి విన్నవించుకున్నాడు. స్వామి ఆమెతో, నీకు 2 సంతానం, 40 సంవత్సరాల పైన భక్తి మార్గం ఏర్పడుతుంది, ఈలోగా సంసారంలోకి పోవాలి, పిల్లవాడు పుట్టాక 6 నెలలకు నా దగ్గరకు తీసుకురా అన్నారు. అంతా ఆయన చెప్పినట్లు జరిగింది. ఆమె ఆ బిడ్డను తీసుకొని స్వామి వద్దకు తీసుకురాగానే ఆయన బిడ్డ వాళ్ళంతా తన నాలికతో నాకి తమ ప్రసాదం తినిపించారు. బి మస్తాన్నాయుడు ఒకరోజు స్వామి పాదాలు గట్టిగా పట్టుకొని, నాకు దారి చూపించండి స్వామి అని వేడుకున్నాడు. స్వామి, వేరే ఆయన వస్తాడు, నీ సంగతంతా ఆయన చూసుకుంటాడులేయ్యా అన్నారు. అలానే అతడు వేరొక సాధువును ఆశ్రయించి సాధన చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆత్మకూరు వెంకయ్య, ఇందుకూరుపేట, ఆయనతో స్వామి ఒకప్పుడు,
నీ ఎద్దుకు బండి గండమున్నది, అమ్మివేయండి అన్నారు. కానీ తగిన బేరం రాక ఎద్దులను అమ్మలేదు. ఒకనాటి రాత్రి ఆ ఎద్దు బండి చక్రానికి కొమ్ములు రుద్దుకుంటూ ఆ చక్రాల సందులో ఇరుక్కుపోయి గుంజుకొని తెల్లవారేసరికి చచ్చిపోయింది. త్రికాలజ్ఞాయ నమః. అధ్యాయం 8 త్రికాలజ్ఞుడు సమాప్తం. మిగిలిన అధ్యాయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.